2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. అక్కడ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం, అదేవిధంగా వంగా గీత కూడా అక్కడి నుంచి పోటీ చేశారు. దాదాపుగా 1,69,000 పైగా ఓటు పోలైనాయి. దాదాపుగా హైయెస్ట్గా 85% కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఓటింగ్ శాతం నమోదైంది. అయితే తాము గెలుస్తామంటూ కూడా పిఠాపురంలో ప్రత్యర్థులు చెప్తున్నారు. అదేవిధంగా భారత యువజన పార్టీ నుంచి తమన్నా సింహాద్రి కూడా అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు కూడా పిఠాపురం నుంచి పోటీ చేయడం జరిగింది. పిఠాపురంలో మీరు ఏం గమనించారు ప్రజల నుంచి? చాలా మంచి ప్రజలండి. చాలా సపోర్ట్ చేశారు. ఎంత ఆదరించారు. నేను నిజంగా ఫస్ట్ అంటే ఇద్దరు ప్రముఖ ఆహ్, పవన్ కళ్యాణ్ గారు, వంగ గీతమ్మ గారు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు నా పార్టీ డిసైడ్ చేసినప్పుడు అక్కడి నుంచి పోటీ చేయాలన్నప్పుడు కొద్దిగా నేను భయపడ్డా, షై ఫీల్ అయ్యా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత నామినేషను అంతా కూల్‌గా జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. జనసేన వాళ్ళు సపోర్ట్ చేశారు. వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేశారు. నాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అందరి ప్రేమ అభిమానాలు పొంది నేను వచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దాదాపుగా మీరు 1.5 మంత్ పిఠాపురంలో ప్రచారం చేయడం జరిగింది. అక్కడ ఉండడం జరిగింది. అక్కడున్న మీరు గమనించిన సమస్యలేంది? ప్రజల నుంచి మీరు ఏం తెలుసుకున్నారు? ప్రజలు నిజంగా నాకు తెలిసి పిఠాపురం ఆ రోజు హైదరాబాద్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికొచ్చారు. పిఠాపురం అంతా ఖాళీగా ఉందండి. పబ్లికు ఇల్లులు మాత్రం పెద్ద పెద్ద ఉండేది. కానీ మనుషులు లేరు. ఏంటంటే ఉద్యోగాలు అవకాశాలు లేక బయటకెళ్ళిపోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. పిఠాపురం కాన్స్టిట్యున్సీ వెరీ బ్యూటిఫుల్, అసలు మంచి అభిమానం కలిగిన వాళ్ళు. అదే మనకి మంచి ప్రభుత్వం వచ్చి మంచి పాలన జరిగితే మాత్రం మన పల్లె సీమలు చక్కగా ఉంటాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. రోడ్లు సదుపాయాలు లేవు. నేను ఎన్నో మురికి కాలువలు దాటుకుంటూ రోడ్ల మీద కూడా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. నేను గెలిచినా గెలవకపోయినా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంతో మాత్రం ఫైట్ చేసి నేను ఎక్కడైతే పోటీ చేశానో పిఠాపురం కాన్స్టిట్యున్సీ కోసం, మంచి డెవలప్మెంట్ కోసం నేను వర్క్ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ప్రజలు పవన్ కళ్యాణ్ కాకుండా, వంగా గీతను కాకుండా మీకే ఎందుకు ఓటేయాలి? కంపల్సరీ కదా! కొత్తదనం కోరుకుని వాళ్ళతో అంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఎంతోమంది ఎదురు చూశారు. ఆయన్ని చూసుకోవాలనుకున్నారు. కానీ ఆయన మరి ఏం ఆశించి ఏం చేశారో కానీ ఆయన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఎప్పుడైతే ఆయన తప్పుకున్నారో ఆ రేస్ నుంచి ఆయన తప్పుకున్నట్టే అనిపిస్తది. ఎక్కడో నాకైతే నేను కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి వెళ్తున్నప్పుడు డోర్ టు డోర్, గడప గడప నేను తిరుగుతున్నప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారైతే గడప గడప తిరగలేరు. ఆయన ఏదో నామినేషన్ ఒకరోజు వేసినప్పుడు కనిపించటం, తర్వాత ఒకరోజు ర్యాలీ అంటే ఇట్లా అనుకుంటూ రథం మీద వెళ్ళిపోవటం, అంతే తప్ప డోర్ టు డోర్ వెళ్ళి పబ్లిక్ సమస్యలు తెలుసుకోవటం, పబ్లిక్కి మన గురించి తెలుపుకోవటం అనేది ఎక్కడ కనిపించలేదు. అక్కడ వెళ్ళిందంటే నేను వంగా గీతమ్మే. ఎక్కడో పబ్లిక్ గుర్తించి నాకు ఓట్లేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి 2019లో జనసేన పార్టీ నుంచి మీరు టికెట్ ఆశించారు. టికెట్ రాలేదని కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు అని వార్తలు వస్తున్నాయి. దీనికి మీరేమంటారు? అంతే కదా! ఇప్పుడు నాకు నేను పొలిటికల్‌గా ముందుకు రావాలన్నప్పుడు నేను జనసేనకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చాను. ఎక్కడో టికెట్ ఆశించాను. రాజకీయంగా ముందుకు రావాలి, ప్రజాసేవ చేయాలనుకున్నప్పుడు పాలిటిక్స్, రాజకీయం అనేది మంచి ప్లాట్‌ఫామ్ కాబట్టి అనుకున్నాను. వాళ్ళు ఇవ్వలేదు. 24 కూడా ఎదురు చూశాను. వాళ్ళే పోస్టులు పెట్టారు. ఆ పార్టీ వాళ్ళే జగన్ మీద, పవన్ కళ్యాణ్ గారు ఆదేశిస్తే జగన్ గారి మీద నేను పోటీ చేస్తానని. కానీ ఎక్కడో వాళ్ళు పోస్టులు పెట్టించటం ఇవే జరిగినాయి కానీ సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎవరికీ ఇచ్చేయలేదు. అక్కడే నాకు అర్థమైపోయింది, నిజాయితీగా జనసేన కోసం పనిచేసిన వాళ్ళని పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కండవాలు కప్పి, జనసేన కండవాలు కప్పి తెలుగుదేశం వాళ్ళకి ఆ 21 సీట్లు ఇచ్చేశారు. ఇంకా అనవసరం, వీళ్ళు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని గుర్తించరు అని చెప్పేసి నేను రామచంద్ర యాదవ్ గారు కాల్ రావటం నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. కేవలం పిఠాపురాన్ని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? పిఠాపురం ఏందండి, ఎక్కడైనా పోటీ చేయాలా. మన పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు, మెయిన్ లీడరు మనకి ఆదేశించినప్పుడు రేపు మన తండ్రి మీద పోటీ చేయమన్నా చేయాలా, మన అన్న మీద పోటీ చేయమన్నా చేయాలా.
పవన్ కళ్యాణ్ గారు నాన్న లాంటి వారే. అక్కడ వంగా గీతమ్మ కూడా సేమ్ కమ్యూనిటీ నుంచి ముగ్గురు. వంగా గీతమ్మ అమ్మ అని పిలుస్తాను ఆమెని. సో, ముగ్గురు ఒకే కమ్యూనిటీ. ఎవరి పార్టీలు వాళ్ళు. గీతమ్మని జగన్ గారు ఆదేశించారు. అదే రకంగా నన్ను ఆదేశించడం. సో, పార్టీకి పని చేయాలి కాబట్టి చేయటం జరిగింది. అంటే కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించడానికే మీరు తమన్నా గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇండైరెక్ట్‌గా జగన్ తమన్నా గారిని బరిలోకి దింపారు. ఎన్ని కోట్లు ఇచ్చారు అని అడుగుతున్నారు మీకు. నన్ను జగన్ గారు దించలేదండి. నా పార్టీ నా అధిష్టానమైన రామచంద్ర యాదవ్ గారు దించారు. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కదా! అక్కడ వంగా గీతమ్మ గారు వైఎస్ఆర్‌సీపీ కూడా ఉన్నారు. నేను జగన్ గారిని విమర్శిస్తూ వస్తున్నాను. ఎందుకు నన్ను పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ గాని పవన్ కళ్యాణ్ గారికి ఇది చేస్తున్నారు? అంటే 2019లో సీట్ ఇవ్వలేదు. ఆ కక్షతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పిఠాపురం పోటీ చేయాలనేది. ప్రతికక్షలు తీర్చుకోవటానికి అదేమి కాదండి. ఒక ఫ్యామిలీ లాంటి వాళ్ళం. నన్ను చూసారు చిరంజీవి గారు నన్నెంత అభిమానిస్తారనేది. అదేం కాదు. ఏంటంటే రాజకీయంగా ముందుకు రావాలి. సో, ఎళ్ళానంతే.